Welcome back to Solution Education. This video is regarding important questions of investment management subject become third semester 5th year students. It is useful all universities in Telangana state like OU, Usmania, Kakatiya, Mahatma Gandhi, Telangana, Palamuru, Shatavahana universities. ఈ సబ్జెక్ట్కి వచ్చేసరికి 5 యూనిట్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఫస్ట్ యూనిట్ వచ్చేసి థియరీ బేస్డ్ యూనిట్. ఈ యూనిట్లో నుంచి మనం 2 థియరీ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మిగతా యూనిట్లో వచ్చేసి 1 ప్రాబ్లం 1 థియరీ ఉంటుంది, కానీ ఫస్ట్ యూనిట్ మాత్రం ఓన్లీ 2 థియరీ క్వశ్చన్స్ ఇన్ ఫైనల్ ఎగ్జామ్ పేపర్. సో ఫోకస్ ఆన్ దిస్ యూనిట్ ఈజ్ థియరీ. ఈ యూనిట్లో ఓవరాల్గా థియరీ క్వశ్చన్స్ వచ్చేసి 7 ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, డిఫైన్ ఇన్వెస్టర్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. సెకండ్ వన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. అండ్ థర్డ్ వన్, వాట్ ఆర్ ద వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్కస్. యూనిట్ వచ్చేసి ఓన్లీ థియరీ బేస్డ్ యూనిట్. 2 థియరీ క్వశ్చన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఫైనల్ పేపర్లో. సో ఈ యూనిట్ వచ్చేసి థియరీ. అండ్ ఫోర్త్ వన్, differentiate investment from speculation. And fifth one, objectives of investment. Sixth one, differentiate investment from gambling. Seventh one, characteristics and objectives of investment management. ఈ 7 క్వశ్చన్స్ అనేది యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటిని బాగా ప్రిపేర్ అవ్వండి. ఈజీగా మీరు ఫైనల్ ఎగ్జామ్లో యూనిట్ని అటెండ్ చేయగలుగుతారు. ఈ 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ యూనిట్కి సరిపోతాయి. సో ఈ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ యూనిట్ సెకండ్ యూనిట్లో వచ్చేసి మనము ఫైనల్ పేపర్లో 1 ప్రాబ్లం అండ్ 1 థియరీ చూడొచ్చు. దీంట్లో థియరీ వస్తుంది అండ్ సమ్స్ కూడా ఉంటాయి. సో ఈ యూనిట్కి మనము ఫైనల్ ఎగ్జామ్లో అంటే 1 ప్రాబ్లం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 1 థియరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యూనిట్లో. అండ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ యూనిట్లో వేటి మీద అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ వన్, యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, కానీ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్న ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్న ఈ మెథడ్ మీద ఒకటి. ఇంకొకటి స్టాండర్డ్ డివియేషన్ ఆఫ్ రిటర్న్. థర్డ్ వన్, యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్స్. అండ్ ఫోర్త్ వన్, ప్రాబ్లమ్స్ ఆన్ విచ్ స్టాక్ ఈజ్ అండర్ వాల్యూడ్ ఆర్ ఓవర్ వాల్యూడ్ యూజింగ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ బేటా. అంటే ఇది యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, స్టాండర్డ్ డివియేషన్, యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్స్. ఇంకొకటి ఈ స్టాక్ వచ్చేసి అండర్ వాల్యూడా ఓవర్ వాల్యూడా, దాని మీద క్వశ్చన్స్ అనేది మనము ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ ఈ యూనిట్కి వచ్చేసరికి ఓవరాల్గా ఈ వీడియోలో 3 థియరీ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, వాట్ ఈస్ రిస్క్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ రిస్క్. సెకండ్ వన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిస్క్, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ రిస్క్. థర్డ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఈ థియరీ క్వశ్చన్స్ వచ్చేసి ఒకటి రిస్క్, కాజెస్ రిస్క్కు, ఇంకొకటి టైప్స్ ఆఫ్ రిస్క్ అండ్ రేట్ ఆఫ్ రిటర్న్. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి ఈ యూనిట్ కూడా 1 ప్రాబ్లం అండ్ 1 థియరీ అనేది మనం ఫైనల్ పేపర్లో చూడొచ్చు. ఇది 1 ప్రాబ్లం ఉంటుంది, 1 థియరీ ఉంటుంది. సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ కూడా 1 ప్రాబ్లం, మనం సమ్స్ నుంచి ఒకటి వస్తుంది, థియరీ నుంచి ఒకటి వస్తుంది. కాబట్టి మీరు ప్రాబ్లమ్స్ని ఫోకస్ చేయండి, థియరీని ఫోకస్ చేయండి. ఫస్ట్ వన్, ఈ ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి క్యాల్కులేట్ సెన్సెక్స్. సెకండ్ వన్, కంప్యూట్ ద స్టాక్ ఇండెక్స్ అండర్ సింపుల్ యావరేజ్ అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ మెథడ్స్ మీద. ఇంకొకటి థర్డ్ వన్, కంప్యూట్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ యూజింగ్ ప్రైస్ వెయిటెడ్ అండ్ వాల్యూ వెయిటెడ్ ఇండెక్స్ మెథడ్స్. అండ్ ఈ యూనిట్లో థియరీ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ వచ్చేసి ఈ వీడియోలో అనేది 5 థియరీ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ నిఫ్టీ, ఎక్స్ప్లెయిన్ ద కంప్యూటేషన్ ప్రాసెస్ ఆఫ్ ఎన్ఎస్సి నిఫ్టీ. Second one, explain the price weighted index method of computing stock index. And third one, what do you understand by stock index, explain. ఈ యూనిట్లో ఓవరాల్గా థియరీ క్వశ్చన్స్ వచ్చేసి 5 థియరీ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఫోర్త్ వన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ కంప్యూటింగ్ స్టాక్ ఇండిసెస్. అండ్ ఫిఫ్త్ వన్, మెన్షన్ ద లీడింగ్ స్టాక్ ప్రైస్ ఇండిసెస్ ఇన్ ఇండియా. ఈ 5 ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ యూనిట్కి సరిపోతాయి. వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ దీంట్లో సమ్స్ ఈ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి 1 ప్రాబ్లం 1 థియరీ అనేది ఫైనల్ పేపర్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పూర్తిగా థియరీ కూడా రాయకుండా అట్లని పూర్తిగా థియరీ రాస్తే కూడా మార్క్స్ అనేది తక్కువ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు సమ్స్ని కూడా అటెండ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి
4th యూనిట్లో కూడా ఇక్కడ 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ అనేది మనం ఫైనల్ పేపర్లో చూడొచ్చు. సో ఇక్కడ థియరీ ఉంటుంది, సమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు థియరీ మీద ఫోకస్ చేయండి, సమ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఇక్కడ 4th యూనిట్ వచ్చేసి ప్రాబ్లమ్స్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాష్ ఫ్లోస్. సెకండ్, క్యాలిక్యులేట్ కంపౌండింగ్ యాన్యువలీ, సెమీ యాన్యువలీ, మంత్లీ. ఇక్కడ ఏంది ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాష్ ఫ్లోస్ మీద సమ్స్ ఉంటుంది. ఇంకొకటి సమ్స్ వచ్చేసి ఇంకో మెథడ్ ఏంది కాంపౌండింగ్ యాన్యువలీ ఎంత, సెమీ యాన్యువలీ, మంత్లీ. వీటి మీద మనం సమ్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు 4th యూనిట్లో. అండ్ ఈ 4th యూనిట్ యొక్క ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఆల్మోస్ట్ అనేది 5 థియరీ క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. అండ్ సెకండ్ వన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ హ్యాస్ టు హౌ డూ యూ క్యాల్కులేట్ ద ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ మనీ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ కంపౌండింగ్ పీరియడ్స్. థర్డ్ వన్, హౌ డూ యూ క్యాల్కులేట్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఎ సిరీస్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్. ఇవి యూనిట్లో 5 థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ 4th వన్ వచ్చేసి డిఫైన్ కాంపౌండింగ్ టెక్నిక్ and explain the various types of compounding techniques. And 5th one, a bird in hand is worth two in bush, డిస్కస్ ఇన్ డీటెయిల్. యూనిట్కి వచ్చేసరికి ఈ 5 థియరీ క్వశ్చన్స్ అనేది ఉంది. ఈ థియరీ క్వశ్చన్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి అండ్ సమ్స్ మీద కూడా ఫోకస్ చేయండి. ఓన్లీ థియరీ మాత్రమే కాకుండా అటెండ్ చేయడానికి ప్రయత్నించండి సమ్స్ని కూడా. అండ్ ఈ క్వశ్చన్స్ అనేది ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేదే కాదు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కూడా రిపీట్ అయిన క్వశ్చన్స్. సో ఫోకస్ దిస్. అండ్ 5th యూనిట్ లాస్ట్ యూనిట్ వచ్చేసి ఈ యూనిట్ కూడా 1 ప్రాబ్లమ్ అండ్ 1 థియరీ. ఒక ఫస్ట్ యూనిట్ తప్ప అదొక్కటే 2 థియరీ క్వశ్చన్స్ని మనము ఫైనల్ పేపర్లో చూడవచ్చు. మిగతా 2nd యూనిట్ అయినా, 3rd యూనిట్ అయినా, 4th యూనిట్ అయినా, 5th యూనిట్ అయినా కానీ మనము ఫైనల్ పేపర్లో 1 ప్రాబ్లం ఉంటుంది, 1 థియరీ ఉంటుంది. యూనిట్ 5కి వచ్చేసి ప్రాబ్లమ్స్ వేటి మీద ఉంటుందంటే క్యాల్కులేట్ కోవేరియన్స్, కోరిలేషన్, రిస్క్ యావరేజ్ రిటర్న్ అండ్ క్యాల్కులేట్ పోర్ట్ఫోలియో రిస్క్ అండ్ పోర్ట్ఫోలియో రిటర్న్. సమ్స్ వచ్చేసేది కోవేరియన్స్, కోరిలేషన్, రిస్క్ యావరేజ్ రిటర్న్ అండ్ పోర్ట్ఫోలియో రిస్క్, పోర్ట్ఫోలియో రిటర్న్. వీటి మీద మనం సమ్స్ అనేది చూడొచ్చు. బాగా గమనిస్తే ఇక్కడ థియరీ ఉంటుంది, మీకు సమ్స్ ఉంటుంది. సో థియరీ మీద ఫోకస్ చేయండి, సమ్స్ మీద ఫోకస్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ వచ్చేసి 5th యూనిట్కి ఓవరాల్గా 4 ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ద ఫేసెస్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద మార్కోవిట్స్ అప్రోచ్ టు పోర్ట్ఫోలియో. థర్డ్ వన్, హౌ డూ యూ క్యాల్కులేట్ పోర్ట్ఫోలియో రిటర్న్, డిస్కస్. ఈ క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. వీటి మీద మీరు ఫోకస్ చేయండి, నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. మీరు వీటిని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వడమే కాదు, ఓ గ్రేడ్ కూడా స్కోర్ చేయగలుగుతారు. కాబట్టి వీటి మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ 4th థియరీ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ మార్కోవిట్స్ డైవర్సిఫికేషన్ మోడల్. ఈ 4 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ థియరీ క్వశ్చన్స్ ఈ యూనిట్లో. అండ్ వీడియో అనేది మీరు స్కిప్ చేయకండి, ఇది మీకు నిజంగా యూస్ఫుల్ అవుతుంది. And thanks for watching. Don't forget to subscribe, like, share, comment the videos.